ఇది ఎక్కడ దిక్కుమాల పద్ధతిరా? ఓ టికెట్ ఇయ్యే. లేవనయ్యా. లేవంటే కుదరదు, యుద్ధం జరుగుద్ది. చెప్తే హౌస్ఫుల్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏడాది పాటు బంగారం కొనుగోలు ఆపేద్దామని ప్రధాని మోదీ పిలుపు. విదేశీ మారక నిల్వలను ఆదా చేద్దామని హైదరాబాద్ పర్యటనలో సూచన. తెలంగాణలో అబ్ కీ బార్ బీజేపీ అంటూ మోదీ నినాదం. అఖండ మెజారిటీతో గెలుస్తామని విశ్వాసం. కుటుంబ పార్టీలను ప్రజలు వదిలేశారని స్పష్టీకరణ. తెలంగాణలో 9,377 కోట్లు విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడి. కలిసి రావాలని రేవంత్కు సూచన. తెలంగాణ ప్రాజెక్టులపై ప్రధాని దృష్టి పెట్టాలన్న రేవంత్. సహకారం అందించాలని వినతి. దేశ జీడీపీలో 10% వాటా లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడి. హైదరాబాద్లో చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ. ఇరువురి మధ్య గంటకు పైగా చర్చలు. శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కు పీఎం పరామర్శ. తెలంగాణలో యథావిధిగానే ఇంటర్ అడ్మిషన్లు. పాఠశాల విద్యలో విలీనం తాత్కాలిక వాయిదా. సమగ్ర అధ్యయనానికి రేవంత్ ఆదేశాలు. రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం. ఏపీ ప్రాజెక్టులు పెండింగ్ నిధులపై చర్చించే అవకాశం. తమిళనాట కొలువు తీరిన టీవీకే సర్కార్. విజయ్తో సీఎంగా ప్రమాణం చేయించిన గవర్నర్. ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్పై తొలి సంతకం. అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా విదేశీ మారక నిల్వలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగటం వల్ల విదేశీ మారక నిల్వలను ఎక్కువగా వెచ్చించాల్సి వస్తోందని తెలిపారు. ఫలితంగా బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు నిలిపివేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ మ్యారేజ్లను కూడా తగ్గించుకోవాలని హైదరాబాద్లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ మాదిరిగా తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. पहली बार बंगाल में प्रचंड बहुमत से बीजेपी सरकार बनी है। उसका उत्साह यहाँ तेलंगाना में भी दिख रहा है। यहाँ बीजेपी का हर कार्यकर्ता जोश से भरा हुआ है। आज देश के कोने कोने में बीजेपी पर जनता का आशीर्वाद निरंतर बढ़ रहा है। देश के लोग बार बार बीजेपी के विकास मॉडल पर, गुड गवर्नेंस के मॉडल पर अपनी मोहर लगा रहे हैं। भाजपा की ऐसी जीत के बाद मैं तेलंगाना में के लोगों की भावनाएं भी देख रहा हूं। तेलंगाना में हर कोई एक ही बात कह रहा है, अब की बार तेलंगाना में भी। ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించిన మోదీ కుటుంబ పార్టీలను ప్రజలు తిరస్కరిస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ ను గెలిపించినందుకు కర్ణాటక, తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారన్న మోదీ కాంగ్రెస్ విధానం మొదట ఓట్లు దండుకో, తర్వాత మర్చిపో అన్నట్లు తయారైందని ధ్వజమెత్తారు. तेलंगाना के लोग कांग्रेस और बीआरएस की वादा खिलाफी और इनकी परिवारवादी राजनीति से तंग आ चुके हैं। कांग्रेस कहीं भी हो,
इनका एक ही मॉडल है, पहले झूठ बोलो और फिर भूल जाओ। साथियों, हिमाचल और कर्नाटका में कांग्रेस अपने वादों को भूल गई है। वहां की जनता कांग्रेस सरकार से बहुत परेशान है। यहां तेलंगाना में भी यही सब चल रहा है। कांग्रेस लेफ्ट पार्टियों से भी ज्यादा लेफ्ट, जिसका लक्ष्य होगा विकसित तेलंगाना। ఈ సందర్భంగా ప్రపంచ పరిస్థితులను వివరించిన ప్రధాని మోదీ యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్, ఎరువులు, బంగారం ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. పెట్రో ఉత్పత్తుల వినియోగాన్ని బాగా తగ్గించుకోవాలని సూచించారు. బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు నిలిపివేయాలని కోరారు. पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है। इसके लिए हमारे छोटे छोटे प्रयास भी देश की बहुत मदद कर सकते हैं। कम से कम 1 साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए। गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। इस हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे। అన్నింటికీ దిగుమతులపైనే ఆధారపడితే దేశాభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించిన మోదీ స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని మరోసారి పిలుపునిచ్చారు. అంతకుముందు హెచ్ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా 9,377 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలను కలుపుకునే కేంద్రం ముందుకెళ్తుందన్న మోదీ తెలంగాణ ప్రజల కలలు నెరవేర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రతిపాదించిన కీలక ప్రాజెక్టులపై మోదీ దృష్టి సారించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే హైదరాబాద్ సహా 6 నగరాలపై మోదీ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో 9,377 కోట్లు విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. హెచ్ఐసిసిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి అభివృద్ధి పనులకు ప్రధాని వర్చువల్ గా ప్రారంభోత్సవం చేశారు. గుడెబల్లూరు నుంచి మహబూబ్ నగర్ వరకు 4 లైన్ల రహదారి పనులు, జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధి పనులు, కాజీపేట, విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పనులను జాతికి అంకితం చేశారు. వరంగల్లో పీఎం మిత్ర టెక్స్టైల్ పార్కును ప్రారంభించారు. హైదరాబాద్ మల్కాపూర్లో ఐఓసీ నిర్మించిన అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ పీఓఎల్ టెర్మినల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అనేక అభివృద్ధి పనులు చేస్తోందని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. తర్వాత మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ అభివృద్ధికి సహకరించారని, మోదీ కూడా అన్ని రాష్ట్రాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ ప్రణాళిక అయిన వికసిత్ భారత్ తో కలిసి నడుస్తామన్నారు. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడాల్సిన పని లేదని, అభివృద్ధి గురించే మాట్లాడదామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశానికి సింహభాగం ఆదాయమిస్తున్న 6 నగరాలను కేంద్రం ప్రోత్సహించాలని కోరారు. अगर इस देश का इकोनॉमी बढ़ना है, नौजवानों को नौकरी मिलना है, इस देश दुनिया में नंबर 1 बनना है, तो ये 6 शहरों को तरीका से डेवलपमेंट, एम्प्लॉयमेंट, स्किल डेवलपमेंट, ये सब सारे यहाँ जोड़ना है. हमारा रीजनल रिंग रोड, मेट्रो रेल, मूसी नदी, फ्यूचर सिटी, रेडियल रोड्स, हैदराबाद से मछलीपट्टनम पोर्ट के लिए डेडिकेटेड 12 लेन एक्सप्रेस हाईवे एंड रेलवे लाइन, ये सब सारे हमारे लिए बहुत जरूरत है. इसके ऊपर आप एक बार स्पेशल रिव्यू तेलंगाना के लिए 1-2 घंटा वक्त निकालो, तो ये काम तेजी से अगर आगे चला गए तो हम लोग भारत विकास में हम हिस्सेदार बन सकते हैं. तेलंगाना is going to contribute 10% GDP in the country. We need certain permissions, certain clearances, your support. అనంతరం మాట్లాడిన ప్రధాని దేశాభివృద్ధిలో సైబరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. సైబర్ టెక్నాలజీ, విద్యుత్, ఈవీ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చే నిధుల కంటే తెలంగాణకు ఎక్కువ నిధులు ఇస్తున్నామని మోదీ వివరించారు.
अविभाजित आंध्र प्रदेश के लिए 1000 करोड़ रुपए से भी कम का रेलवे बजट होता था। रेवंत जी सुन रहे हैं ना? आज सिर्फ तेलंगाना का रेलवे बजट ही लगभग 5,500 करोड़ रुपए का है। वर्तमान में करीब 50,000 करोड़ रुपए के रेल प्रोजेक्ट्स पर यहां काम चल रहा है। तेलंगाना में 5 वंदे भारत और 6 अमृत भारत ट्रेनें भी चल रही हैं। अभी कुछ देर पहले काजीपेट विजयवाड़ा मल्टी ट्रैकिंग प्रोजेक्ट के कुछ सेक्शन का लोकार्पण हुआ है। इसके अलावा काजीपेट रेल अंडर बाईपास लाइन का भी राष्ट्र को समर्पित की गई है। इन सुविधाओं से सफर भी आसान होगा और ट्रांसपोर्टेशन की गति भी तेज होगी। తెలంగాణ ప్రజల కలలు సాకారం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్న మోదీ తాము చేపట్టే అన్ని పథకాల్లోనూ రాష్ట్రాల అభివృద్ధే కీలకంగా ఉంటుందని స్పష్టం చేశారు. 10 ఏళ్లుగా గుజరాత్కే ఎక్కువ నిధులు ఇచ్చారంటున్నారని, 10 ఏళ్లలో గుజరాత్కు కేంద్రం ఎంత ఇచ్చిందో రేవంత్ రెడ్డి చెప్పాలని మోదీ ప్రశ్నించారు. అభివృద్ధి కోసం కలిసి రావాలని రేవంత్ రెడ్డికి పిలుపునిచ్చారు. అభివృద్ధి కార్యక్రమాల్లో తాను రాజకీయాలు మాట్లాడబోనని మోదీ స్పష్టం చేశారు. मैं रेवंत जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं, लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा। आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो। डेमोक्रेसी में राज्यों में अलग अलग प्रकार की सरकारें होना कोई बुरी चीज नहीं है, लेकिन देश के विकास के लिए राज्यों का विकास भी उतना ही महत्वपूर्ण है। राज्यों के विकास के बिना देश का विकास संभव ही नहीं है। और 2047 विकसित भारत का सपना हम अपनी आंखों के सामने सिद्ध होता देखें। దేశ ప్రజలు పెట్రో ఉత్పత్తులను అవసరం మేరకే వాడాలని మోదీ సూచించారు. తద్వారా విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం సహా పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మన దేశంపై చాలా తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌల్లో నూతనంగా నిర్మించిన సింధు ఆసుపత్రిని ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. రోబోటిక్ శస్త్రచికిత్స విభాగాన్ని ప్రత్యేకంగా సందర్శించారు. ఈ సందర్భంగా రోబోటిక్ పరికరాల పనితీరు, రోగులకు అందే మెరుగైన చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆసుపత్రి ప్రాంగణంలోనే నిర్మించిన ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన మోదీ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానికి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆత్మీయ స్వాగతం పలికారు. ఇరువురి మధ్య భేటీ గంటకు పైగా సాగింది. ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. ఈ రోజు తమ కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోతుందని అంతకుముందు చంద్రబాబు ట్వీట్ చేశారు. మరోవైపు జూబ్లీహిల్స్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన ప్రధాని ఆయనను పరామర్శించారు. సైనస్ సమస్య వల్ల ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ స్వయంగా వచ్చి పరామర్శించినందుకు పవన్ కళ్యాణ్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేపు ఉదయం 11:30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తోనూ సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సీఎంతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్లో భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్కు సీఎం హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ సూర్యదేవర మహేంద్ర దేవ్తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో చంద్రబాబు సమావేశమవుతారు. సోమవారం రాత్రికి ఢిల్లీలోనే సీఎం బస చేయనున్నారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కలగం టీవీకే అధినేత చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ సహా 10 మందితో నూతన క్యాబినెట్ కొలువుదీరింది. నివాస గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే దస్త్రంపై విజయ్ తొలి సంతకం చేశారు. మిగిలిన హామీల అమలుకు కొంత సమయం ఇవ్వాలని ప్రజలను కోరారు.
తమిళనాడులో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. అభిమానుల కోలాహలం, విజిల్ శబ్దాల నడుమ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. దేవుడి సాక్షిగా విజయ్ ప్రమాణం చేశారు. ஜோசப் விஜய் எனும் நான் ప్రమాణ స్వీకారానికి విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్, ఇతర కుటుంబ సభ్యులు తరలివచ్చారు. సినీ నటి త్రిష కూడా హాజరయ్యారు. టీవీకే నేతలు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా టీవీకేకు మద్దతిస్తున్న పార్టీల నాయకులు కూడా తరలివచ్చారు. పలువురు సినీ ప్రముఖులు సైతం విజయ్ ప్రమాణ స్వీకారానికి వచ్చారు. విజయ్ తర్వాత 9 మంది టీవీకే నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. கீர்த்தனா என்னும் நான் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కీలక దస్త్రాలపై విజయ్ సంతకం చేశారు. ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే దస్త్రంపై తొలి సంతకం చేశారు. మహిళా భద్రత, మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసే దస్త్రంపైన సంతకం చేశారు. తానేమి రాజకుటుంబం నుంచి రాలేదన్న విజయ్ అయినా ప్రజలు తనను స్వాగతించి మద్దతుగా నిలిచారని చెప్పారు. తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టలేనని స్పష్టం చేశారు. హామీలను అమలు చేసేందుకు తనకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. డీఎంకే ఖజానా ఖాళీ చేసి వెళ్లిందని ఆరోపించారు. తమిళనాడు ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని వివరించారు. టీవీకేలో ఒకే అధికార కేంద్రముందని, అది విజయ్ మాత్రమేనని తేల్చి చెప్పారు. பெண்கள், இளைஞர்கள், விவசாயிகள், அரசு ஊழியர்கள், ஆசிரியர்கள், உழைக்கிற மக்கள், மீனவர்கள் எல்லாருமே நம்ம டிவிக்கு அரசுல நல்லா இருப்போம். பிறப்புக்கும் எல்லா உயிருக்கும் அப்படின்றத நம்ம சமரசம் இல்லாத அடிப்படை கோட்பாடு. சிறுபான்மை சகோதரர்களே, உங்களுக்காக நம்ம டிவிக்கு அரசு கூடவே நிற்கும். உங்களுக்கு அதுல எந்த விதமான சந்தேகமும் வேணாம். இந்து, முஸ்லிம், கிறிஸ்தவர்களுக்கான முகம் தான் இந்த விஜயினுடைய முகம். அதுல 100% நீங்க இந்த விஜயை நம்பலாம். இப்படி ஒரு சூழலை ஏற்படுத்தி கொடுத்த தமிழ்நாட்டு மக்கள், ஒட்டுமொத்த மக்கள், உங்கள் அனைவருக்கும் இந்த நேரத்தில் என்னுடைய நன்றியை தெரிவிச்சு, இன்னொருத்தவங்களுக்கும் முக்கியமா நான் நன்றி சொல்லணும். அது இந்த விஜய் மாமாவோட குட்டி நண்பி. உங்களுக்காக உங்க ஃபியூச்சரை மைண்ட்ல வச்சுக்கிட்டு எல்லா நல்ல விஷயங்களையும் உங்களுக்காக இந்த விஜய் மாமா செஞ்சு கொடுப்பான். கான்பிடண்டா இருங்க. எல்லாருமா சேர்ந்து ஒரு ஃப்ரெஷ் கவர்னன்ஸ், ஒரு நியூ கவர்னன்ஸ் ஒன்னு கொடுப்போம். This is a new beginning of a real secular social justice starts now. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మిత్రపక్షాల నేతలు ఎవరూ లేరు. మిత్రపక్షాలను సంప్రదించిన తర్వాత కేబినెట్ విస్తరణ చేయనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో 107 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటు కోసం 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, తొలుత కాంగ్రెస్, తర్వాత వామపక్షాలు మద్దతు తెలిపాయి. తీవ్ర ఉత్కంఠ తర్వాత నిన్న వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు ప్రకటించాయి. ఫలితంగా టీవీకే మెజార్టీ 120కి చేరడంతో విజయ్ ని ముఖ్యమంత్రిగా గవర్నర్ ఆర్లేకర్ నియమించారు. మే 13 లోపు అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని ఆదేశించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల గెలిచిన టీవీకే అధినేత విజయ్ తిరుచి ఈస్ట్ను వదులుకున్నారు. సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించడానికి ముందే విజయ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని అధికారిక వర్గాలు తెలిపాయి. విజయ్ తన రాజీనామా లేఖను తమిళనాడు అసెంబ్లీ ముఖ్య కార్యదర్శికి పంపినట్లు వెల్లడించాయి. ఇటీవలే జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పెరంబూర్, తిరుచి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి 2 స్థానాల్లోనూ గెలుపొందారు. అయితే నిబంధనల ప్రకారం ఒక స్థానంలోనే కొనసాగాల్సి ఉండగా పెరంబూర్ ఎమ్మెల్యేగా ఉండాలని నిర్ణయించుకున్న విజయ్ తిరుచి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే అధినేత విజయ్కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ పదవీ కాలం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తమిళనాడు ప్రభుత్వానికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. తమిళనాడును విజయ్ అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేరుస్తారని ఆశిస్తున్నట్లు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రజలకు సమన్యాయం, సంక్షేమంతో కూడిన పాలన అందించాలని కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విజయ్తో పాటు మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. తమిళనాడులో ఏర్పాటైన నూతన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని, పారదర్శక, ప్రగతిశీల పాలన అందిస్తుందని ఆకాంక్షించారు. తమిళనాడును మరింత అభివృద్ధి, సుసంపన్నం దిశగా నడిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను, ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రాంతీయ పార్టీల అండతో మనుగడ సాగిస్తున్న పరాన్నజీవి రాజకీయ శక్తిగా కాంగ్రెస్ను అభివర్ణించారు. కర్ణాటకలో పర్యటించిన ప్రధాని మోదీ బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. తమిళనాడులో దీర్ఘకాలిక మిత్రపక్షమైన డీఎంకేను
కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాజకీయ సమీకరణాలు మారినప్పుడల్లా ఆ పార్టీ తన సొంత కూటమి భాగస్వాములకు వ్యతిరేకంగా మారుతుందని దుయ్యబట్టారు. ఒకప్పుడు 400కు పైగా లోక్సభ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు పొత్తులు ఉన్నప్పటికీ 100 సీట్ల మార్కును కూడా దాటలేకపోతుందని ఎద్దేవా చేశారు. బెంగాల్లో ఒకప్పుడు 3 బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారని మోదీ గుర్తు చేశారు. నేడు 200 మందికి పైగా శాసనసభ్యులు ఉన్నారని చెప్పారు. కేరళలో కూడా బీజేపీ క్రమంగా బలోపేతమవుతోందన్నారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని మోదీ దుయ్యబట్టారు. कांग्रेस की पहचान आज एक परजीवी पार्टी की बन गई है और इसलिए वो पहला मौका मिलते ही अपने साथियों के साथ भी विश्वासघात करती है। अभी तमिलनाडु में ही देखिए 25-30 साल से कांग्रेस का डीएमके के साथ घनिष्ठ संबंध था। डीएमके के साथ गठबंधन ने कितनी ही बार कांग्रेस को संकटों से बाहर निकाला, लेकिन क्या हुआ? जिस डीएमके के साथ 25-30 साल का जीने मरने का नाता था, हर पल जो डीएमके कांग्रेस की भलाई के लिए काम करती थी, लेकिन जैसे ही सत्ता का खेल कहीं और मुड़ गया तो सत्ता के लालच में सत्ता भूखी कांग्रेस ने पहला मौका मिलते ही डीएमके की पीठ में छुरा भोंक दिया। परजीवी कांग्रेस को अब एक और पार्टी चाहिए जिसकी पीठ पर सवार होकर प्रासंगिक बनी रह सके। అసోం ముఖ్యమంత్రిగా హిమంతా బిశ్వశర్మ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇవాళ జరిగిన బీజేపీ శాసనసభాపక్ష భేటీలో హిమంతా బిశ్వశర్మను శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఎన్డీఏ కూటమి నేతగా కూడా ఆయన పేరును ఖరారు చేశారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలతో జరిగిన ఈ సమావేశంలో హిమంతా ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. హిమంతా బిశ్వశర్మ పేరును ప్రతిపాదిస్తూ బీజేపీ ఎమ్మెల్యేల నుంచి మొత్తం 8 ప్రతిపాదనలు వచ్చాయని చెప్పారు. బీజేపీతో పాటు కూటమి పక్షాలు కూడా హిమంతా పేరును ఆమోదించాయని తెలిపారు. ఎల్లుండి అసోం సీఎంగా హిమంతా బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గువాహటిలోని ఖానాపరా వెటర్నరీ కాలేజ్ మైదానంలో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హాజరు కానున్నారు. తెలంగాణలో ఈ ఏడాది ఇంటర్ అడ్మిషన్లను యథావిధిగా కొనసాగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ను విలీనం చేసే అంశంపై అధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది ఇంటర్ ప్రవేశాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండటం సహా ఇంటర్ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండటం వల్ల విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని సీఎం సూచించారు. పాఠశాల విద్యలో విలీనంపై సాంకేతిక సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. విలీన ప్రక్రియకు సంబంధించి భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై నియమించిన కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. అనంతరం శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది యథావిధిగా ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతిభ గల పేద ముస్లిం విద్యార్థులకు సువర్ణ అవకాశం కల్పిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అందించనున్నట్లు వెల్లడించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి స్టేట్ బోర్డులో 450 మార్కులు, సీబీఎస్ఈలో 70% కంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుందని వివరించారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత హాస్టల్, భోజనం, పాఠ్య పుస్తకాలు, బోధనతో పాటు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్లకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు ఈ నెల 12 చివరి తేదీ అని మంత్రి వెల్లడించారు.